యాదాద్రి భువనగిరి జిల్లాలోని తారకరామనగర్లో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడటంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి బాలుడు ప్రియాంష్కు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల పట్ల మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ చామల సూచించారు. హలో రాహుల్. నమస్తే రాహుల్. ఇది నిన్న తెలిసింది నాకు సాయంత్రము. నేను ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడే కలెక్టర్ గారితో అందరితో మాట్లాడినా. ఈ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు అన్ని కూడా గవర్నమెంటే భరిస్తుంది. అవసరమైతే గవర్నమెంట్ తోటి ఏదన్నా మనం ఫ్యూచర్ ఎటువంటి జరగకుండా కూడా చూద్దాము. మీరు ధైర్యంగా ఉండండి. నేను హైదరాబాద్కి వచ్చినాక కలుస్తా మిమ్మల్ని. ప్రియాంశుకు జరిగినటువంటి దాన్ని డెఫినెట్ గా మనం సీరియస్ తీసుకుందాం. ఇంకెవరికి జరగకుండా కూడా చూద్దాం. నిన్న 4 ఏళ్ల బాలుడు ప్రియాంశు తారకరామ్ నగర్ భువనగిరిలో ఈ వీధి కుక్కల కాటుకు గురయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే మాట్లాడినా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆ కంటికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని ఆపరేషన్ జరుగుతుంది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి వాటికి స్టెరిలైజేషన్, రీలొకేషన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాం.